తిరుమలలో శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించే లడ్డూలు ప్రసాదాలు కల్తీ అయిన విషయం గత 6 నెలలు 8 నెలలుగా అందరికీ తెలిసిన విషయమే. తిరుమల లడ్డు ప్రసాదం ఇవి రెండిట్లలో అన్న ప్రసాదాల కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా డైరీలో టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందజేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్న ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమి తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీశారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే.